ప్రధాని మోదీ సికింద్రాబాద్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు ఏం సంబంధం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. అది అధికారిక కార్యక్రమం అయినప్పుడు బండి సంజయ్ ఎంపీగా ఒక ఆహ్వానితుడే అని తెలిపారు. సికింద్రాబాద్ బండి పార్లమెంట్ నియోజకవర్గం కాదని కేసీఆర్ కు కుర్చీ వేశాం, శాలువా తెచ్చామని బండి సంజయ్ అనడం కరెక్ట్ కాదని చెప్పారు. నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారులు అభివృద్ధి చేశామని కొత్త డ్రామాలు ఆడుతున్నారని, టోల్ ట్యాక్స్లతో తెలంగాణ నుండి వసూలైంది ఎంత, తెలంగాణకు ఇచ్చింది ఎంత అని నిలదీశారు. వాజ్పేయి హయాంలో నల్గొండ మాచర్ల రైల్వే లైన్ మంజూరైందని, యూపీఏ హయాంలో సర్వే కూడా ఆదేశించారని, కానీ మోదీ వచ్చాక ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు. దీనికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారన్నారు. ఇక విభజన హామీలు అమలు చేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే నల్లగొండ మాచర్ల రైల్వే లైన్ శాంక్షన్. నేను 15 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును టేకప్ చేయమని, ఇప్పటికే ఒక 15 సర్వే అయిందని, ఆ తర్వాత యూపీఏ 2లో కోట్ల విజయభాస్కర్ సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న సందర్భంలో నానారెడ్డి గారు నేను ఆయన తీసుకొని నల్లగొండ నుంచి నాగార్జున సాగర్ వరకు ఎక్కడెక్కడ స్టేషన్స్, నెడనూరు మండల కేంద్రం అక్కడ బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు భయపూర్తి కాదని తీసి